చూశారు కదా చేపలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. మనిషి రాగానే దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఈ చేపల నీరు వంగ మొక్కలకు వెళ్ళటం వల్ల వంగ మొక్కలు పువ్వులు పూసినట్టు ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా పూసాయి. తర్వాత అవి చక్కటి కాయలు కూడా చాలా బాగా కాసాయి. చివరి వరకు చక్కగా పువ్వులన్నీ ఎలా పూస్తున్నాయో చూడండి. అని మనకి అనేక మందికి సందేహాలు రావచ్చు. మిద్దె తోటలో చేపల నీరు కనుక ఇచ్చినట్టయితే సాధారణంగా పొలంలో పంట కంటే అత్యధికంగా పండుతుంది. పొలాల్లో పండేది ఉదాహరణకు 2 కేజీలు ఒక చెట్టు కాస్తే ఇక్కడ 3-3.5 కేజీలు ఒక చెట్టు తన జీవితకాలంలో పుష్కలంగా కాస్తుంది. ఇందులో సందేహించాల్సింది లేదు. ఇందులో ముఖ్యంగా మనం నిత్యము చేపల నీటిని మట్టుకు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. చక్కటి కాయగూరలు, వంకాయలు 4-5 రకాలు, అన్ని రకాలు సంతలో ఉన్నట్టు మన మిద్దె మీద చక్కగా కాస్తాయి. ఈ వంగ పువ్వులు చూడండి, పర్పుల్ కలర్లో ప్రతి చెట్టుకి మొట్టమొదటి కాపిది. ఎంత అందంగా పువ్వులు విరపూసినట్లు చూడముచ్చటగా అన్ని చెట్లు ఒకేసారి ఒక రోలో ఉన్న 4-5 రకాల వంకాయలు మనకి ఒకేసారి పువ్వులు పూసినాయి. ఈ పువ్వులు రేపొద్దున కాయల కింద వచ్చి ఆ కాయలు ఎంతో కాపును మనకి ఇస్తాయని నేను ఆశిస్తున్నాను. కాపు కాస్తాయా కాయవా? మిద్దె తోటలో మనకి చేలల్లో కాసినట్టు మనకి అంత దిగుబడి వస్తుందా అనే సందేహాలు చాలామంది అడుగుతుంది జరుగుతుంది. మిద్దె తోటలో మనం సక్రమంగా పెట్టుకుని చేపల నీళ్లు గనక మనం వాటికి ఇచ్చినట్లయితే నిరంతరము మెన్యూరు వాటికి అంది వాటికి కావలసిన పోషక పదార్థాలన్నీ చక్కగా అన్నీ కూడా సమపాళ్ళల్లో వాటికి అంది అవి చక్కటి కాయలు మనకి కాస్తాయి. ఆ పంట మన ఇంటి అవసరాల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అది భూమిలో పండిన పంట కంటే దాదాపుగా 100% ఎక్స్ట్రానే పంట మనకి ఎక్కువ వస్తుంది. అవి పండే కాలం కూడా చాలా ఎక్కువ రోజులే కాస్తాయి. ఇలా నేను గత అనేక సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, పళ్ళు కానీ, ఆకుకూరలు జనరల్గా మనం పాలకూర, చుక్కకూర ఇలాంటివన్నీ నేలలో పీకేసే మార్కెట్లో ఏర్లతో సహా దొరుకుతాయి మనకి. గోంగూర కానీ, తోటకూర కానీ, ఇలాంటివి ఏమైనా కానీ ఇక్కడైతే 3 నెలల వరకు మనకి పాలకూర, చుక్కకూర, గోంగూర కానీ అలాంటి మిగతా ఆకుకూరలు ఏవైతే కొన్ని రకాలు ఉన్నాయో అవన్నీ చక్కని పంటనిస్తాయి. దిగుబడే కాదు, కాయల సైజు కూడా చాలా పెద్దగా ఉంటుంది. కాయలు చాలా రుచిగా ఉంటాయి.